ఎలాగైనా సరే ఈ వృద్ధుల్ని రాచి రంపాన పెట్టాలి అనే ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వెయ్యాలి అనే ఒక దరిద్రపు దురుద్దేశం తప్ప అసలు మీకు ప్రజలంటే ప్రేమ ఎక్కడ ఉందరా? మీకు ఉందా ప్రజల మీద ప్రేమ? వృద్ధుల మీద ప్రేమ ఉందా మీకు? యూజ్లెస్ ఫెలోస్, ఉందరా మీకు వృద్ధుల మీద ప్రేమ? కపట ప్రేమ, దొంగ ప్రేమ, ఎంత ప్రేమ ఉందో నీ చెల్లెళ్ళే చెప్తున్నారు. ఆ టాపిక్ వస్తా, అది మెయిన్ టాపిక్. ఇక్కడి నుంచి అయినా తక్షణం ఈ సెర్ప్ ఇన్ఛార్జ్ ఆ రెడ్డి గారిని, ఇంకో రెడ్డి గారిని అందరినీ తీసేసి ఎందుకు కొమ్ము కాస్తారు మీరు? ఏమిటి మీకు దరిద్రం ఎందుకు పట్టింది? 1,25,000 మందిని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు మీరు? ఇది ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా తీసుకోవాలి, అధికారులను నిర్మూలించాలి, అదే తక్షణం విధుల నుంచి తొలగించాలి. 1,25,000 మందిని ఇంటింటికి వెళ్ళి పంపిణీ జరిగేలాగా చూడాలి. అదర్వైజ్ ఇటువంటి దద్దమ్మ ప్రభుత్వాన్ని ఈరోజు ఎండలో మీరుంటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఈ 56 లక్షల మంది ఒక్కళ్ళు కూడా మీరు ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గారు కాదు దీనికి కారణం, పవన్ కళ్యాణ్ గారు కాదు దీనికి కారణం. ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. అతను ఇంకో 2 అధికారులతో కలిపి ఆడిన డ్రామా ఈ అవ్వా తాతలకు ఈ మండు టెండలో పనిష్మెంట్. సో కాబట్టి అవ్వా తాతలు ఈ కుట్రని గ్రహించాలి. అందరూ ఈ కుట్రని ప్రతిపక్షాలు కూడా అందరికీ తెలియచేయాలి. ఈరోజు మీరు కొద్ది గంటల పాటు ఎండలో ఉండటానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి అనే పచ్చి నిజం వృద్ధులైన అవ్వాతాతలు అందరూ కూడా గ్రహించి కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఎండ కాటుకు గురి చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఓటు దెబ్బతో కొట్టి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి అంటే కూడా వీల్లేనంత దరిద్రంగా ఓడించి పంపించాలి.